ఇండియన్ ఆర్మీలో కపిల్ ధ్వజ్ వాహనాలు సంచలనం కలిగిస్తున్నాయి. ఎలాంటి వాతావరణంలోనైనా, ఎలాంటి ఉపరితలంపైనైనా సాయం కోసం, రక్షణ కోసం తిరుగులేని వాహనాలుగా కపిల్ ధ్వజ్ సత్తా చాటుతున్నాయి. ఇంతకీ ఏంటి కపిల్ ధ్వజ్? ఆ పేరులోనే ఓ ప్రత్యేకత కనిపిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూడండి. కపిధ్వజం జయానికి సంకేతం. మహాభారతంలో అర్జునుడి రథంపై ఎగిరిన జెండా ఇది. పురాణ పురుషుడు చిరంజీవి ఆంజనేయుడు పాండవులకు ఇచ్చిన మాట మేరకు మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు సారథ్యం వహించిన రథంపైన పతాకంగా మారతాడు. తానున్న చోట శత్రువుల భయం, అపజయం అనేదే లేకుండా ఉంటుందని చెబుతాడు. ఇప్పుడదే పేరుతో ఇండియన్ ఆర్మీకి ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకు దూసుకుపోయే వాహనాలు సమకూరుతున్నాయి. అవే కపిధ్వజ్ వెహికల్స్. పర్వతాలు, అడవులు, నదులు, మంచులోయలు, నీరు, ఎడారులు, చిత్తడి నేలలు, ఇలా ఎక్కడికైనా ఆ వాహనం వెళ్లగలదు. ఇన్ని విభిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే సామర్థ్యం వీటి సొంతం. ఆగస్టు నెలలో సంభవించిన ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్, పంజాబ్ వరదల్లో వీటి సేవలను వినియోగించారు. ఆ సమయంలో వందల మంది ప్రాణాలను కపిధ్వజ్ వాహనాలు కాపాడాయి. మంచుతో కూడిన సియాచిన్, లద్దాఖ్ వంటి పర్వత ప్రాంతాల్లో కపిధ్వజ్ తో భారత సైన్యం ప్రస్తుతం గస్తీ నిర్వహిస్తోంది. ఈ కపిధ్వజ్ ను జేఎస్డబ్ల్యూ గెక్కో మోటార్స్ సంస్థ తయారు చేస్తోంది. ఈ వాహనం దాదాపు మన దేశపు విడిభాగాలతోనే తయారు చేస్తున్నారు. మొత్తంగా ఇండియన్ ఆర్మీ దగ్గర 120 కపిధ్వజ్ వాహనాలున్నాయి. కపిధ్వజ్ ప్రత్యేకతలను గమనిస్తే -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ సునాయాసంగా పనిచేస్తుంది. అయితే ముందు ఏ ప్రాంతంలో దీనిని తీసుకెళ్తున్నామో ఆ ప్రాంతానికి అనుగుణంగా టైర్లలో గాలి నింపాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవర్ బయటకొచ్చి గాలి పెట్టాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ సీటులో ఉండే ఓ నాబ్తోనే ఈ పని పూర్తి చేయవచ్చు. అలానే కపిధ్వజ్ 360 డిగ్రీల కోణంలోనూ తిరగగలదు. కపిధ్వజ్ బాడీ కింద భాగం పడవలా ఉంటుంది. ఫుల్ ట్యాంక్ కెపాసిటీ 327 లీటర్లు. ఇంజిన్ హార్స్ పవర్ 55. వాహనానికి ఉన్న దమ్ముని బట్టి ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా పని పూర్తి చేసుకొచ్చేలా దీన్ని తయారు చేశారు. దీంతో ఒక్క ఆర్మీనే కాకుండా పారామిలిటరీ సహా ఇతర డిజాస్టర్ రెస్పాన్స్ టీంలలోనూ కపిధ్వజ్ వినియోగం పెరిగే అవకాశం కనబడుతోంది.